విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. భరతనాట్యం అన్నారు సరే, అసలు ట్రైలర్లో ఏమో డాన్స్కి సంబంధించినట్టు ఒక చోట ఎక్కడో అలా కనిపించింది, అంతే కానీ ఫుల్ ఆన్ కామెడీ ఉన్నట్టు కనిపిస్తుంది. ఏంటి అసలు ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? అంటే అదే కంటెంట్ యాక్చువల్లీ రివీల్ చేయొద్దు. టీజర్ చూసిన వాళ్ళు ఏమన్నారు? మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏమన్నారు? లైక్ ఎవ్రీ వన్ ఇస్ పాజిటివ్ అబౌట్ ఇట్. నాకే కొంచెం వియర్డ్గా ఉంది అనమాట. నన్ను నేను స్క్రీన్ పైన చూసుకుంటే అదే. యు ఆర్ ఇన్ టు థియేటర్స్ ఫ్రమ్ 14 years, ఫ్రమ్ యువర్ 14, రైట్? అప్పటి నుంచి థియేటర్స్ అంటే మెంటల్లీ ఫిక్స్ అయిపోయాడు యూ గోయింగ్ టు బి ఇన్ మూవీస్ అని. బట్ ఇంట్లో నుంచి ప్రెషర్ లేదా? जिद्दी वाला टाइप कि नो बस मुझे तो यही करना यही करना यही करना. ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? मैं शूज पहनकर आ गई थी. रिमूव योर शूज. ఓ మై గాడ్. ओके. मेरा तो मूवी गया, मूवी ले दो. फिर मैंने सोचा मूवी तो गया, फ्री का ज्ञान होता है ना हम इंडियंस में. मैं बोला तुम अच्छा करना, कैमरे के सामने ऐसे बैठना, ऐसा करना. యూ టోల్డ్ హిమ్. मैं लैंग्वेज में कंफर्टेबल नहीं थी तेलुगु में, तो ही इज लाइक इसका मतलब ये होता है, ये होता है, బికాజ్ హీ రోట్ ద స్క్రిప్ట్. and then my first line is like నీకు సిగ్గు లేదురా. then after he was like I'm the hero. Okay. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. భరతనాట్యం ఈ పేరు వినంగానే అందరూ అందరికి తెలిసిన క్లాసికల్ డ్యాన్స్ గుర్తొస్తుంది. లేకపోతే భరతనాట్యం సినిమా టైటిల్గా పెట్టారు అంటే ఓ దాని మీద ఒక సినిమా, డ్యాన్స్ మీద ఒక సినిమా అయి ఉంటుంది అనుకుంటారు. బట్ రీసెంట్గా ఈ టీజర్ చూసిన వాళ్ళు అయితే ఏమనుకున్నారంటే పేరుకి ఈ లోపల ఉన్న కంటెంట్కి అసలు సంబంధమే లేదు. ఈ లోపల ఏమో ఫుల్ ఆన్ కామెడీ అండ్ సస్పెన్స్ లాగా కనిపిస్తుంది. బట్ టైటిల్ ఏమో భరతనాట్యం అని పెట్టారు. అసలు ఏంటి అసలు ఆ మూవీ గురించి అడిగి తెలుసుకుందాము. సూర్యతేజ లీడ్గా చేశారు మూవీకి, అండ్ మీనాక్షి గోస్వామి లీడ్ యాక్టర్స్గా చేశారు. వాళ్ళు ఇప్పుడు మనతో ఉన్నారు స్టూడియోలో. నమస్తే. నమస్తే అండి. హాయ్. హౌ ఆర్ యు? గుడ్ గుడ్. ఓకే, యాజ్ ఐ సెడ్ ఇన్ మై ఇంట్రడక్షన్, భరతనాట్యం అన్నారు సరే, అసలు ట్రైలర్లో ఏమో డాన్స్కి సంబంధించినట్టు ఒక చోట ఎక్కడో అలా కనిపించింది, అంతే కానీ ఫుల్ ఆన్ కామెడీ ఉన్నట్టు కనిపిస్తుంది. ఏంటి అసలు ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? అంటే అదే కంటెంట్ యాక్చువల్లీ రివీల్ చేయొద్దు. అవునా? ఓకే, ఇట్స్ అమేజింగ్. అండ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం కేవీఆర్ మహేంద్ర గారు. ఆయన అంతకుముందు మా అందరికి తెలుసు దొరసాని మూవీ తోటి. తర్వాత ఈ సినిమా అయితే ఫుల్ ఆన్ కామెడీ. ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేనట్టు కనిపిస్తుంది. అండ్ కాస్టింగ్ కూడా యాప్ట్ కాస్టింగ్ లా ఉన్నారు. మీరు సినిమా డిపార్ట్మెంట్ లో బడ్డింగ్ డైరెక్టర్ గా చేస్తున్నట్టు. ఇట్స్ అమేజింగ్. హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? ఇట్ వాస్ గ్రేట్ యాక్చువల్లీ. అంటే ఆయనకు కొన్ని సెన్సిబిలిటీస్ ఉన్నాయి. లైక్ దొరసాని హ్యాండిల్ చేసిన విధానం కానీ ఇట్స్ యూ విల్ సీ సమ్ ఆథెంటిసిటీ ఇన్ ఇట్ నో. ఓకే. సో ఈ ప్రాజెక్ట్కి వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్. ఒక మాసీ డైరెక్టర్ని చూస్తారు మీరు, కమర్షియల్ డైరెక్టర్ని చూస్తారు. కంప్లీట్లీ డిఫరెంట్ డైరెక్టర్ అనమాట. లాట్ ఆఫ్ వైలెన్స్ చూస్తారు, లాట్ ఆఫ్ కామెడీ చూస్తారు. వైలెన్స్ కూడా అంటే లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నేను రివీల్ చేయొద్దు, బై మిస్టేక్ రివీల్ చేసేసాను. ఓకే, యు కెన్ నేమ్. అంటే వైలెన్స్ గురించి చెప్పారు కదా, మాకు ట్రైలర్ కనిపించింది. మీరు చూసారు యాక్చువల్లీ ట్రైలర్ కూడా, ఎండ్ లో చూస్తారు. సో ట్రైలర్ ఎప్పుడు రిలీజ్? 23rd అండి. నేనైతే నాకు ఇప్పుడే చూపించారు. సో 23rd అయితే అఫీషియల్ గా రిలీజ్ అయిపోతున్నారు. టీజర్ కంటే ట్రైలర్ లో మీరు ఇంకా ఎక్కువ చూడబోతున్నారు అనమాట. సూర్యతేజ చెప్పండి, మీరు ఎక్కడి నుండి? నాకు తెలిసి మీ ఫాదర్ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలి గారు. ఒక్కసారి మీ ఫాదర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. తర్వాత మీరు ఏం చదువుకున్నారు, మీరు ఎక్కడి నుంచి, మా వ్యూవర్స్ కోసం. మై ఫాదర్ ఇస్ అ పబ్లిసిటీ డిజైనర్. అంటే 25 years నుంచి చేస్తున్నారు. మోర్ దెన్ 300 ఫిల్మ్స్ చేస్తుంటారు డిజైనింగ్ లో. అవునా? ఏ మూవీస్ ఒక్కసారి చెప్తారా? రీసెంట్ గా KGF 2 కూడా చేస్తుంటారు. అఖండ, స్కంద గానీ, పోకిరి, దేశముద్రు ఇలా అని లైక్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. వెరీ సీనియర్ అన్నమాట. పబ్లిసిటీ డిజైనర్ అంటే తెలియని వాళ్ళకి ఒక్కసారి అసలు ఏంటి పబ్లిసిటీ డిజైనర్? పబ్లిసిటీ డిజైనింగ్ అంటే మీరు సినిమా నుంచి వచ్చే మెటీరియల్ ఉంటుంది, ఫస్ట్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేది పోస్టర్. బయట చూస్తారు, హోర్డింగ్స్ లో కానీ న్యూస్ పేపర్స్ లో కానీ చూస్తారు.
సో ఫస్ట్ వచ్చే మెటీరియల్ ఒక గ్రాఫిక్ డిజైనర్ నుంచి వస్తుంది, Yeah. ఒక పబ్లిసిటీ రూపంలో వస్తుంది. సో ఇట్స్ కాల్డ్ పబ్లిసిటీ ఫస్ట్ డిజైన్. లుక్ అనుకోవచ్చు. యా ఫస్ట్ లుక్ అనుకోవచ్చు, సెకండ్ లుక్ అనుకోవచ్చు, హోర్డింగ్ డిజైన్ ఉంటుంది, న్యూస్ పేపర్ యాడ్స్ ఉంటాయి. సో ఆల్ ద డిజైన్స్ విజువల్ మీడియా లాగా ఓకే. విచ్ డజంట్ మూవ్. సో మనకి Yeah. ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్లు అవన్నీ కనిపిస్తాయి కదా, అవన్నీ పబ్లిసిటీ డిజైనరే డిజైన్ చేస్తారనమాట. సో మనకి పోకిరి, కేజీఎఫ్ ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ అన్నిటికి కూడా దనియేలి గారు చేశారు. మోర్ దెన్ 300+ యా 300+ మూవీస్ చేశారు. వారి సన్ తనయులే సూర్యతేజ. దట్స్ అమేజింగ్. సూర్యతేజ, నాకు తెలిసి నువ్వు చిన్నప్పటి నుంచి మీరు చిన్నప్పటి నుంచి మూవీస్ లోనే ఉండుంటారు, మూవీస్ దగ్గర ఉండి Yeah. చూసుంటారు. ఎస్ ఎస్ ఒక్కసారి జర్నీ గురించి చెప్పండి. ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది నేను కూడా మూవీస్ లోకి రావాలి అని? అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాకు ఎప్పుడు డిజైనింగ్ అయితే ఇంట్రెస్ట్ లేదు, బట్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఓకే, డిజైనింగ్ ఎలాగో నాకు వస్తూ ఉంటుంది. ఐ బిన్ సీయింగ్ ఆల్ ద ఫిలిం పీపుల్ అండ్ ఆల్ ఇన్ మై ఆఫీస్. డాడీ కూడా వెళ్తున్నప్పుడు నన్ను తీసుకెళ్తే నేను రాను అని గొడవ చేసేవాడిని. అవునా? యా అవార్డ్ ఫంక్షన్స్ కానీ. ఎందుకని చిన్నప్పుడు భయమా? బట్ మనకి ఇంట్రెస్ట్ లేదు. బట్ మూవీస్ అంటే ఒక ఇంట్రెస్ట్, నాట్ ఇన్ డిజైనింగ్. బట్ ఫిలిమ్స్ అంటే అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాలేజ్ బంక్ కొట్టడం కానీ అందరు చేస్తుంటారు. సో నేను కూడా అలానే చేసి ఐ థాట్ కాలేజ్ టైంలో దిస్ ఇస్ నాట్ మై ఫీల్డ్. ఐ థాట్ ఐ విల్ గో ఇన్ టు ఫిలిం మేకింగ్. బట్ ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, ఒక యూ హ్యావ్ టు కంప్లీట్ స్టడీస్. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ దట్ థింగ్. ఈవెన్ దో మై ఫాదర్ ఈజ్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ, నాకు కూడా అలాంటి థింగ్స్ ఉండే. సో నా స్టడీస్ వచ్చేసరికి ఫైన్ ఆర్ట్స్ చేశాను నేను, పెయింటింగ్ లో. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అనమాట. ఓకే. ఎస్, ఐ డిడ్ మై బ్యాచులర్స్ ఇన్ JNFIU అని మాసప్ ట్యాంక్ లో ఉంటుంది. వి గెట్ ట్రైన్డ్ ఇన్ పెయింటింగ్, ఆల్ ద మీడియమ్స్. అంటే మీకు డ్రాయింగ్, పెయింటింగ్ ఉంటది కదా. సో యా, చాలా అరుదుగా వింటాను ఇలాంటి ఆర్ట్స్ పర్స్యూ చేయడము. Then later on I did masters also. Hyderabad Central University లో I did my masters in fine arts painting. Oh, great. Yeah. సో ఈ మూవీలో ఎక్కడైనా మీ వర్క్ చూపించారా? లేదండి. లేదా? అంటే నా సెన్సిబిలిటీస్ యూజ్ అయ్యాయి, బట్ ఇట్ వర్క్ లైక్ దట్. ఓకే ఓకే. అంటే ఆర్ట్ కి బౌండరీస్ ఉండవు. సో పర్ఫార్మెన్స్ కానీ, రైటింగ్ కానీ ఈ ఓకే. బట్ యాక్చువల్ మీ పెయింటింగ్ వర్క్ ఎక్కడైనా మనకి మీ మూవీలో చూపించడం లేదు. ఓకే, నైస్. సో దిస్ ఈజ్ యువర్ డెబ్యూ మూవీ? ఎస్. చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా చైల్డ్ యాక్టర్ అలా? లేదు. ఇట్ ఈస్ ద ఫస్ట్ లాంచ్ అన్నమాట. Maybe short films I directed and wrote some scripts, but okay, acting this is like completely new. దట్స్ గ్రేట్. చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఐ హర్డ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అసిస్ట్ చేసి తర్వాత దే బికమ్ యాక్టర్స్. సో మీ పాత్ కూడా అలా సక్సెస్ఫుల్ అవుతుందేమో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నైస్. మీనాక్షి, యు నో దట్ name is like everybody likes that name, Meenakshi, and in the industry we have beautiful actors on the same name, Meenakshi. You know that? Meenakshi Seshadri. She's my favorite. That's great. Where are you from, Meenakshi? From Rajasthan. So I did theater in Rajasthan. In Rajasthan itself, okay. So I thought I have to do some movie and all, so I came here and just. Theaters lo ante how many years or months you have done there? Since I was like 14 years, I started theater. Oh, that's nice. Oh, so appudu nundi you are into theaters, plays and all. You are playing. You are playing Rajasthan only. Okay. దట్స్ నైస్. ఆఫ్టర్ దట్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలి, మూవీస్ చేయాలి అన్నప్పుడు యూ డైరెక్ట్లీ ట్రైడ్ హియర్ ఆర్ యూ ట్రైడ్ సమ్వేర్ ఎల్స్ ఇన్ ద బాంబే ఆర్ బాలీవుడ్? Serials in Rajasthan and few movies in Rajasthan. Okay. So this is not your debut? Actually for camera to not, but in language yes. I don't know Telugu and I know right now, but that time I didn't know Telugu at all. So yeah. రాజస్థాన్లో ఎన్ని మూవీస్ చేశారు? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్? SP Tarachand is my first movie in Rajasthan. Or I've done 2 movies. One is released and one is like I don't know about that. Yet to be released. That's nice. So ఎలా ఉంది తెలుగు ఇండస్ట్రీ? How is it?
It's really great. I love Telugu industry, South industry seriously, and यहाँ के लोग like बहुत अच्छे हैं. यहाँ का हैदराबाद really very nice. उधर का Very- अच्छा नहीं नहीं वहाँ पे भी अच्छा है लेकिन इंडस्ट्री लाइक यहाँ की जो स्क्रिप्ट स्टोरीज होती है एकदम लाइक आप देख रहे हो अभी हमारा बाहुबली आया एंड अभी सेलार मूवी आ रहा है एंड बहुत सारी मूवीज है लाइक वी यूज्ड टू वॉच ब्रह्मानंद सर्स मूवी In Rajasthan also? हाँ in Rajasthan. Mhm. So there are so many comedies like so like it's really great. Dubbed versions. हाँ dubbed version. That's nice. Who is your favorite actor from Telugu? Telugu, I love Ram Charan, but recently, after this, ये श्री लीला का जो मूवी आया महेश बाबू वाला, Okay. so महेश बाबू also. That's और nice. बोल बस NTR ये अल्लू अर्जुन है हाँ वो सब अच्छे NTR sir obviously he is acting like next level, but I like Ram Charan and మహేష్ బాబు. That's nice. ఎన్ని రోజులు షూట్ చేశారు ఈ మూవీకి భరతనాట్యంకి? ఇట్స్ అరౌండ్ 38 to 40 days అంట 40 days. Yeah. సో అంటే ఎప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్ లోనే ఉన్నారా? It's been 2 years. సో అందుకే మీకు తెలుగు బాగా వచ్చిందా? हाँ కొంచెం కొంచెం I can say just బట్ యూ కెన్ అండర్స్టాండ్ కంప్లీట్లీ. हाँ I know I can understand easily. తెలుగు పాట నేర్చుకుంది యు సింగ్ యాజ్ వెల్? కొంచెం కొంచెం. Oh, then you have to sing for us. You know Sridevi and Venkatesh Garu song జాము రాత్రి Oh my god. జాబిలమ్మ జోలి పాడిన ఇలా I know this actually. Oh, that's nice. You have very bass voice. हाँ, It's a very thank nice you. voice. Coming to you, Suryateja garu. So for 38 to 40 days, but ప్రతి యాక్టర్ కి ఫస్ట్ ఫిలిం అనగానే నర్వస్నెస్ అయితే ఉంటుంది. మీకు ఫస్ట్ డే ఫస్ట్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు వర్ యూ నర్వస్? అఫ్ కోర్స్ అలాట్ సూపర్ నర్వస్ ఉంటుంది, అఫ్ కోర్స్ భయం వస్తుంది. ఓకే. అంటే చాలా మంది ఉంటారు, చాలా మంది చుట్టూ ఉంటారు. మేము ఫస్ట్ డే నెక్లెస్ రోడ్ లో షూట్ చేసాం హీరోయిన్ తోనే. ఓకే. అది కూడా లెంతీ షార్ట్ అన్నమాట, ఒక 3 minutes or 4 minute షార్ట్. ఓకే. సో ఇట్ వాస్ హార్డ్. అంటే కొంచెం హాఫ్ డే వరకు నర్వస్ ఉండే, బట్ వి మేడ్ ఇట్. I think we did it in 2 takes, no? Only Yeah, 2-3 takes. 2 takes దట్స్ అమేజింగ్. లక్కీలీ. అంటే ముందు మీకు వర్క్ షాప్ లాంటిది ఏమైనా జరిగిందా? జరిగింది, వర్క్ షాప్ చేసాము. అంటే తను కొత్త కాబట్టి తెలుగు డైలాగ్స్ కానీ కన్వర్జేషన్ కానీ వి డిడ్ ఒక 2-3 days వి ప్రాక్టీస్. సో హౌ ఈజ్ ఇట్ సో ఫార్? ఇండస్ట్రీలో ఉండడం ఒకటి, యాజ్ ఏ ఇండస్ట్రీలో వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొకలా ఉంటుంది. హౌ ఈజ్ ఇట్ ఎవ్రీ వన్ ట్రీటింగ్ యూ? అంటే ఇక్కడే ఉన్నా ఇక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది వేరుగా ఉంటుంది యాజ్ ఎ హీరోగా. లైక్ ముందు వచ్చేసరికి టెక్నీషియన్, ఇది యాక్టర్ కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ బిహైండ్ మీ ఉంటాయి, తెలిసిందే. సో ఇట్స్ కంప్లీట్లీ న్యూ. నేను కూడా ఫేస్ చేస్తున్నా, రేపు ఫేస్ చేస్తా కొత్తగానే ఉంటుంది, ఎల్లుండి ఫేస్ చేస్తా కొత్తగానే ఉంటుంది. సో చాలా కొత్తగా ఉంది. పాజిటివ్ అని కాదు, నెగిటివ్ అని కాదు, ఇట్స్ ఫన్. ఏదైనా మనం హార్ట్ కి తీసుకోకపోతే ఇట్స్ ఫన్. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ గుడ్. టీజర్ చూసిన వాళ్ళు ఏమన్నారు? మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏమన్నారు? లైక్ ఎవ్రీ వన్ ఇస్ పాజిటివ్ అబౌట్ ఇట్. నాకే కొంచెం వియర్డ్ గా ఉంది అనమాట. నన్ను నేను స్క్రీన్ పైన చూసుకుంటే అరే ఇక్కడ హెయిర్ స్టైల్ బాగాలేదు, అరే మేకప్ బాగాలేదు, నో కాన్షియస్ అయిపోతారు. ఐ నో. సో బట్ ఎవ్రీబడి ఈస్ లైక్ యూ లుక్ కూల్, యూ డిడ్ గ్రేట్, గుడ్ రెస్పాన్స్. బట్ ఇది సర్టనిటీ లేని ఫీల్డ్ కదా సూర్యతేజ. బట్ మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా ఈ ఫీల్డ్ లో మళ్ళీ సర్టనిటీ ఉంటుందో లేదో? ఏదైనా కాన్స్టెంట్ ఫీల్డ్ అంటే కాన్స్టెంట్ ఇన్కమ్ ఉన్న ఫీల్డ్ లేకపోతే సర్టనిటీ ఉన్న ఫీల్డ్ చూస్ చేసుకోమను అలా ఏమి అడ్వైస్ ఇవ్వలేదా? ఇచ్చారు. అసలు ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఐ ఫేస్ దోస్ ప్రాబ్లమ్స్ అండ్ కేమ్ హియర్. ఫస్ట్ నుంచి ఉంటుంది, స్టడీస్ నుంచి. నేను ఎప్పుడైతే ఫిలిమ్స్ వైపు వస్తా అని నేను చెప్పాను, వాళ్ళు చెప్పారు ఓకే ఇలాంటి ఫీల్డ్ లో ఒక 10,000 members లో 1 lakh members లో ఒకరే వస్తారు, ఇట్స్ వెరీ టఫ్, లేదు అది ఇది. బట్ ఐ ఓవర్కమ్ దట్ అనమాట. నేను ఒప్పించాను, అట్లీస్ట్ ఐ విల్ గివ్ ఎ ట్రై అండ్ ఆల్. సో కరోనా వచ్చింది, ఐ ట్రైడ్ అలాట్,
సో కరోనా ఐ వాజ్ ఇంటూ రైటింగ్ ఆల్సో. దట్స్ గ్రేట్. సో అలా ట్రై చేస్తూ అనుకోకుండా ఇలా యాక్టింగ్ కూడా సెట్ అయిపోయింది. సో సో ఈ మూవీ వరకు యూఆర్ ఇంటూ డైరెక్షన్, అదే రైటింగ్ డిపార్ట్మెంట్ ఆల్సో? యా ఐ రోట్ ద స్క్రిప్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. Yeah. హోల్ స్క్రిప్ట్ యూ రోట్? యా దట్స్ నైస్. అండ్ స్టోరీ లైన్ కూడా? స్టోరీ మొత్తం నాది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇస్ యువర్స్. దట్స్ అమేజింగ్. అది నాకు తెలియదు యాక్చువల్లీ. దట్స్ నైస్. అంటే అది ఒక పెద్ద కత్తి మీద సాము లాంటిది. టోటలీ డిఫరెంట్ అనమాట. రెండు చాలా బాధ్యతతో కూడిన పనులు యాజ్ అ లీడ్. అండ్ దట్స్ అమేజింగ్. మీకు మీరే రాసుకోవడం ఎలా అనిపించింది? అంటే యూ గోయింగ్ టు ఎనాక్ట్ ఇట్ అండ్ మీరే రాస్తున్నారు. హౌ వాజ్ ఇట్? అంటే ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ ఉండేనా హీరోకి రైటర్కి? యాక్చువల్లీ నేను రాసేటప్పుడు అనుకోలేదు నేను చేస్తా అని. యాజ్ అ రైటర్ గా ఐ వాజ్ స్ట్రగ్లింగ్ అనమాట ఫర్ అపాయింట్మెంట్స్ అండ్ ఆల్. బట్ లక్కీలీ లేటర్ ఆన్ ఇట్ టర్న్ లైక్ దిస్. అవునా? బట్ నేను అనుకోకపోవడం కూడా ఏం ప్రాబ్లం కాలేదు. వెన్ ఐ థాట్, అంటే ఈ స్క్రిప్ట్ లో ప్రాబ్లం ఏంటంటే లీడ్ క్యారెక్టర్ ఈజ్ జస్ట్ ఎ క్యారెక్టర్ అనమాట. There are a lot of other characters who indulge in the script and make it a beautiful film. సో బేసిక్గా బయటకు వచ్చేసి నేను హీరో అని చెప్పుకుంటే తప్ప ఫిలిం లో అలా ఉండదు. ఫిలిం లో మర్జ్డ్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ లైక్ అరే వీడు పైకి వచ్చేస్తున్నాడు వీడు కిందికి వచ్చేస్తున్నాడు అలా కనపడదు అనమాట. సో ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. దట్స్ అమేజింగ్. మీరు డైరెక్ట్ గా ఎవరికైనా పిచ్ చేశారా డైరెక్షన్ చేద్దామని ఈ సేమ్ స్టోరీ? నో అంటే ట్రై చేశాను బట్ నాట్ ది స్టోరీస్, అదర్ స్టోరీస్ ఆల్సో. దట్స్ నైస్. సో ఫార్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఆ ప్లేస్ లో యాజ్ ఎ ప్రొటాగనిస్ట్ గా ఉండడం? ఆ ప్లేస్ లో హౌ వాజ్ ఇట్? ఇట్స్ టఫ్. అంటే వాచిపోయింది బట్ నైస్. You enjoyed it? Yeah, I enjoyed it. అంటే కొత్త లైఫ్ కాబట్టి వర్క్ ఉంటది ఎప్పుడు. అట్లీస్ట్ ఆల్ దిస్ 1.5 year ఆల్సో బిజీగా ఉంటాం. బయట ఫీల్స్ వాళ్ళు కూడా బయటకు వెళ్తే కూడా ఫిల్మ్స్ లో ఉన్నాడు. మన కష్టాలు తెలియదు అనమాట బయట వాళ్ళకి. కష్టాలన్నీ వెనకున్నా బట్ ఫ్రంట్ మాత్రం మనకి ఫేస్ మన నవ్వే కనిపిస్తుంది కాబట్టి దట్ సంథింగ్. మీనాక్షి, I want to ask you the same question. ఇండస్ట్రీకి వస్తున్నారు అంటే సర్టనిటీ లేట్ ఫీల్ అండ్ యు ఆర్ ఇంటూ థియేటర్స్ ఫ్రమ్ 14 years, ఫ్రమ్ యువర్ 14, రైట్? అప్పటి నుంచి థియేటర్స్ అంటే మెంటలీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి యూ గోయింగ్ టు బి ఇన్ మూవీస్ అని. బట్ ఇంట్లో నుంచి ప్రెషర్ లేదా? No, I'm the youngest child in my home. So मतलब होता ना एक जिद्दी वाला टाइप्स कि नो बस मुझे तो यही करना है. तो my father taught me like swimming, horse riding, dancing and everything. They prepared me like होता है ना पैकेज, మొత్తం पैकेज हीरोइन लागा टाइप्स. देन फिर मैंने बोला कि ओके अब मुझे लाइक मूवीज करना है. आई हैव डन वन सीरियल इन राजस्थान. तो लाइक इट्स लाइक 24 hours shooting and I was like kid, so I have decided that I have to do mainstream movies. Movies. So then I came here. ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? ये audition only. So I like कैसे आई थी मैं like हाँ मेरे जिम में किसी ने बताया मुझे जस्ट there is a one audition is going on. तो here in Hyderabad then? हाँ okay. I stay here only, living here. Okay. From how long? I think it's been 3 years only. Okay. I thought you just came for the movie and no. I just like now I'm Hyderabadi. I'm Hyderabadi only. Okay, that's nice. So I came to the audition and he was like, मैं shoes पहन कर आ गई थी. Remove your shoes. Oh my god. Okay, షూస్ వేసుకుని లోపలికి వచ్చేసింది ఆఫీస్ లోకి. దెన్ యాజ్ ఏ సీరియస్ టెక్నీషియన్ చెప్పులు ఇప్పేసి రా లోపలికి. then मैंने बोला oh shit मेरा तो मूवी లేదు ఇప్పుడే. then after he said हाँ చెప్పులు ఇప్పేసి వచ్చావా? हाँ नहीं किया था, उसके बाद खोला था ना मैंने सैंडल. हाँ then he said fill the form. मैंने बोला why?
ఫామ్ ఎందుకు కాదు రెగ్యులర్ ప్రోటోకాల్ కదా ఫస్ట్ ఆడిషన్ కి కూడా ఫామ్ ఫిల్ చేయిస్తారు. ఓ డీటెయిల్స్ ఓకే గాట్ ఇట్ मैं बोला आई एम मीनाक्षी आई एम फ्रॉम राजस्थान माय हाइट इज नो राइट हियर मैं बोला ओके मैं बोला मूवी तो गया then he was like director ने बोला मीनाक्षी scene he gave me one scene like किसको perform करो then I did he was like take script दिया था ना हाँ he gave me script और oh my god he was like इतना बड़ा script था it was like so many dialogues is there तो डायरेक्टर ने बोला you are perfect for this movie but you have to learn these dialogues तो आफ्टर दैट तुम बाहर बैठे थे ना हाँ ये बाहर बैठा था मैं जाके बैठी मैंने बोला मूवी तो गया मैंने बोला इसको ओके आर यू इन दिस मूवी तो ही बोला हाँ हाँ He didn't tell you them. No. He said, "हाँ, I'm doing this movie." तो फिर मैंने But not as lead. He didn't tell that. He didn't tell that part. I didn't tell anybody. फिर मैंने सोचा मूवी तो गया फ्री का ज्ञान होता है ना हम इंडियंस में मैं बोला तुम अच्छा करना कैमरे के सामने ऐसे बैठना ऐसा करना You told him. मैंने बोला मुझे तो डायलॉग याद नहीं हो रहा मेरा तो मूवी गया बट तुम अच्छा करना ऐसे वैसे वैसे ही इज लाइक नो यू कैन डू इट मीनाक्षी फिर आई लाइक मैं लैंग्वेज में कंफर्टेबल नहीं थी तेलुगु में तो ही इज लाइक इसका मतलब ये होता है Because he wrote the script. and then हमारा बॉन्डिंग स्टार्ट हुआ लाइक he taught me so many things कि मीनाक्षी my first line is like మీకు సిగ్గు లేదురా तो అది perfect గా రావడమే తిట్టించారా so he taught me total dialogues then after he was like I'm the hero okay then you got to know तो ऐसा కాదు నేను చెప్పా ఈ సీన్ నాతోనే చేయాలి చెయ్యి हाँ मेरे साथ करना होगा ही लाइक मैंने बोला ओके देन वी डिड ऑडिशन बट मैंने कुछ डायलॉग तेलुगु में बोला कुछ हिंदी में बोला विल मैनेज लाइक दैट तो फिर उसके बाद हम लोग स्टार्ट किया डायरेक्टर ने बोला मीनाक्षी इफ यू लर्न दिस डायलॉग टुमारो तो यू विल बी द हीरोइन विद दिस इन दिस मूवी तो आई वाज लाइक ओके सर देन नेक्स्ट डे आई अगेन उसके बाद ऑफिस में जाकर मैंने बोला सर నేను మర్చిపోయాను మొత్తం డైలాగ్స్ you learned and went but you forgot everything because it's new language na we have to learn dialogues and like expressions meaning మొత్తం meaning we should know कि సిగ్గు లేదా నీకు something आपको शर्म नहीं है क्या ఏం తెలుసు something like ఆ రోజు 4-5 hours కూర్చొని నేర్పించాను ఆయన free coaching అయితే and then we learn or we did it so and मैंने सर का प्रोफाइल था इंस्टाग्राम प्रोफाइल so मैंने उसको स्टॉक किया उस पे था ओनली तेलुगु अम्माई कावाली I'm so not so it was like seriously but yeah whose profile was that directors or नहीं Telugu में डायरेक्टर Telugu on his wall it's there only Telugu अम्माई का only Telugu अम्माई so I thought कि this movie तो gone then how was it like when while shooting oh it's great seriously like our director is very silent he's very calm very silent like we are doing scenes now so we get nervous like easily it's our first movie so he came and say Meenakshi please do little naturally natural का कावाली कुंचम natural का इससे भी ऐसे ही बोला और पूरा मूवी में he didn't shout at all he's nice. really calm मतलब मुझे डर लग रहा था अरे यार डायरेक्टर्स होते हैं ना लाइक शाउट करते अरे क्या चल रहा है क्या नहीं चल रहा है he's very calm very nice person seriously
That's nice. And our producer also, Hmm. she's like, Meenakshi beta, don't worry, Meenakshi beta, don't worry, हम करेंगे. She's also Rajasthani. Okay, हाँ, okay. so लेकिन वो यहीं से प्रॉपर यहीं से है, but like based from Rajasthan. तो she's like, मीनाक्षी बेटा don't worry, हम करेंगे ऐसे. That's nice. She's very nice. What is famous food from Rajasthan? Dokla is from Rajasthan? No, dal bati churma. Okay. Dal bati churma. And here, idli dosa. Sambar rasam. అండ్ But, వెజ్ బిర్యానీ. Veg biryani. You're vegetarian. నేను చెప్పా వెజ్ లో బిర్యానీ ఉండదు హైదరాబాద్ లో అని. Veg biryani. Veg biryani is nice, na? యాక్చువల్లీ ఇక్కడ బిర్యానీ అంటే ఓన్లీ నాన్ వెజ్. నాన్ వెజ్. బిర్యానీ వెజ్ బిర్యానీ అంటే యూనో అంత ఇష్టపడారు అనమాట యూజువల్లీ. I do like it. దట్స్ నైస్. ఓకే, మిస్ అవుతుంటావా రాజస్థాన్ని? मैं चली जाती हूँ. Whenever I miss, I go there and come. ఓకే, బట్ when I see you, you don't seem like the person who eats idli and dosa. No, I eat idli dosa. Like I like in my breakfast. Sometimes I eat. ఓకే, हाँ. దట్స్ నైస్. Otherwise, the dieting is going on, so I can't eat. బట్ మీనాక్షి తెలుగు మూవీ చేయడం, తెలుగు కాస్ట్తో ఎన్ని రోజులు ఉండడము, టాకింగ్ ఇన్ తెలుగు, చాలా మందికి అనిపిస్తుంది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడే చేద్దాము. ఆఫ్టర్ యువర్ మదర్ టంగ్ యూ కేమ్ అండ్ లెర్న్ తెలుగు, రైట్? Telugu, yeah. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా తెలుగులో చేద్దామని ఆలోచన ఉందా? లైక్ ఆల్రెడీ ఇంకేమైనా బయట నుంచి ప్రాజెక్ట్స్ వచ్చాయా? వుడ్ యూ లైక్ టు టెల్ అబౌట్ దట్? I'm doing Mahendragiri Varahi. हाँ, with Sumant sir. हाँ, तो already కొంచెం shoot అయిపోయింది. ఓకే. हाँ, Santosh sir, he's the director, and Sumant sir, he's the. ఓ గ్రేట్. ఓకే, సెకండ్ ప్రాజెక్ట్ కూడా తను రెడీగా ఉంది. దట్స్ నైస్, దట్స్ నైస్. అండ్ సూర్యతేజ గారు, సో ఎప్పుడు రిలీజ్ ఇది? ఏప్రిల్ 5th అండి. ఏప్రిల్ 5th రిలీజ్. సో ఆల్ సెట్. ఐ నో తీయడం అంతా ఒక టెన్షన్, అంటే రిలీజ్ వస్తుందంటే దగ్గర బాగా నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటాం. హౌ ఆర్ యూ? అంటే ఇప్పుడు ఎలా ఉంది? మొత్తం సినిమా చూసే ఉంటారు. హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? వెరీ కాన్ఫిడెంట్. లైక్ కంప్లీట్లీ ఫుల్ ప్యాక్డ్ ఉంది సినిమా. వెరీ క్రిస్ప్, ఫాస్ట్ ఉంటుంది. అసలు మీకు టైమే తెలియదు అనమాట. ఫుల్ కామెడీ ఉంటుంది. మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థం అయిపోతుంది. ఆ స్పీడ్ లోనే ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ప్రొడ్యూసర్స్ ఆల్సో హ్యాపీ. కొత్త ప్రొడ్యూసర్స్ అన్నమాట. సో దే ఆర్ వెరీ. అండ్ కాస్ట్ కూడా చూసాను, కాస్టింగ్ అంతా కూడా అంటే ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు మీరు. అంత మంచి మంచి కాస్టింగ్ పెట్టారు. అండ్ ఫుల్ ఆన్ కామెడీ కూడా కనిపిస్తుంది. సో ఆ కామెడీ ట్రాక్ అంతా కూడా మీరే రాసారా? మొత్తం. హౌ వాజ్ ఇట్ డూయింగ్ సీన్స్ విత్ హర్ష చెముడు? ఇట్ వాస్ గ్రేట్. ఆయన స్పీడ్ తట్టుకోవడం కష్టం, బట్ ఆ కంఫర్ట్ ఇస్తారు. హర్ష ఇస్ వెరీ గ్రేట్. లైక్ దీంట్లో కూడా, ఈ సినిమాలో కూడా చాలా పెద్ద రోల్ ఉంటుంది అనమాట. లైక్ ప్యారలల్ ట్రాక్ ఉంటుంది, ఫన్ ట్రాక్ అనమాట. ఫుల్ లైక్ బ్లాస్ట్ అయిపోతుంది థియేటర్స్ లో. సో చాలా కంఫర్ట్ ఇచ్చాడు. అరే బ్రో చేద్దాం. అతన్ని చూస్తుంటే నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. అరే ఇంకా చేయాలి. సో హర్ష వాస్ గ్రేట్. అండ్ హర్షవర్ధన్ గారు కూడా చేశారు కదా మీ దాంట్లో? హర్షవర్ధన్ గారు కూడా అవసరం. అంటే వాళ్ళంతా చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు, కొన్ని గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ తో గుర్తుండిపోయిన యాక్టర్స్ వాళ్ళు. సో వాళ్ళతో వర్క్ చేయడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ డైలాగ్ డెలివరీ చూస్తున్నప్పుడు ఏమనిపించేది మీకు? అంటే చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. చాలా నేర్చుకున్నాను. అంత ఆ స్టేజ్ లో ఉన్నా కానీ హౌ టు స్టే ఆన్ ద గ్రౌండ్ అనేది నేర్చుకున్నాను నేను. సింపుల్ గా మాట్లాడేవాళ్ళు, మాతో కూర్చొని లంచ్ చేసేవాళ్ళు. హర్షవర్ధన్ గారు అయితే బిర్యానీ తిన్నాం కలిసి ఆ చెట్టు కింద. ఇట్ వాస్ ఫన్ అన్నమాట. జోక్స్ ఎంత మొత్తం హైదరాబాద్ లోనే షూట్? మొత్తం హైదరాబాద్ లో. అండ్ అజయ్ ఘోష్ గారు కూడా ఇట్ వాస్ గ్రేట్ అన్నమాట. వెరీ గుడ్ పర్సన్, వెరీ హంబుల్ పర్సన్. అంటే ఆయనతో కూర్చుంటే అరే మా అంకుల్ తోనే కూర్చున్నాను, లేకపోతే మా బ్రదర్ తోనే కూర్చున్నాను. చాలా సింపుల్ గా ఉంటారు. వెరీ సింపుల్, వెరీ సింపుల్. అంటాడు సార్ నేనేం చేశాను సార్ అంటాను. సో ఆయనతో ఉంటే కూడా ఫన్. కంప్లీట్లీ హైదరాబాద్ ప్యాకేజ్ లాగా ఉంటుంది. అవునా? మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? మీ నాన్నగారు ఏమన్నారు? మూవీ చూసారా? మూవీ చూసారు. ఐ మీన్ మొత్తం మూవీ చూసారా? మొత్తం మూవీ చూసారు. హీస్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ నేను ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళట్లేదు అన్నట్టు అయిపోయింది అనమాట.
ఒకప్పుడు వెళ్తానంటే భయపెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు వెళ్ళట్లేదు మమ్మీ, ఇంట్లోనే ఉంటున్నా, లేదు ఆఫీస్కి వెళ్ళట్లేదా అన్నట్టు, తిన్నావా, కాల్ చేసావా, లేకపోతే పంపించాలా. సో అలా మారిపోయింది. ఒక స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు వర్క్ టైంలో అంత సపోర్ట్ ఇచ్చారు. లక్కీ. సో డౌన్ ద లైన్ సూర్యతేజ ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు కెరియర్? యు వాంట్ బి ఇంటూ యాక్టింగ్ ఫుల్ టైం, లేకపోతే యు వాంట్ బి ఇంటూ ద డైరెక్షన్ యాజ్ వెల్? ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నావు? అంటే ఐ వాంట్ టు బీ ఇన్ ఫిల్మ్స్ అండి. అది ఎలా అయినా బేసికలీ ఎలా అయినా పర్లేదు, ఐ వాంట్ వర్క్. సో అది యాక్టింగ్ అయి ఉండొచ్చు, రైటింగ్ అయి ఉండొచ్చు, డైరెక్షన్ అయి ఉండొచ్చు, మేబీ బిహైండ్ ద కర్టన్స్ అయి ఉండొచ్చు. ఐ జస్ట్ వాంట్ టు వర్క్ టు మేక్ క్వాలిటీ ఫిల్మ్స్. లైక్ జనాల్ని ఎంటర్టైన్ చేయడమే మన పని కదా. అది ఎలా అయినా ఏ క్రాఫ్ట్ లైన్ ఆ డైరెక్షన్ లో కూడా వెళ్ళొచ్చు, సినిమాటోగ్రఫీ హెల్ప్ చేయవచ్చు, ఎడిటింగ్ కూడా కొంచెం వచ్చు. సో ఎనీథింగ్ ఆల్రౌండర్. నేర్చుకుంటున్నాను. Nice. So great talking to you, Suryateja, and great talking to you, Meenakshi. మీరు సెకండ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశారు, అండ్ ఐ కుడ్ సీ యూ హ్యావ్ హ్యాండ్స్ ఇన్ అంటే 24 క్రాఫ్ట్స్ ఆల్మోస్ట్ ఉన్నట్టుంది. దట్స్ నైస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గ్రేట్ లక్. 5th రిలీజ్ అవబోతుంది అండ్ 23rd ట్రైలర్ కూడా రిలీజ్ అవబోతుంది, కాబట్టి ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.